నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారత్ సురక్షితమేనా? పెషావర్లో చిన్నారులను చిదివేసిన ఉగ్రభూతం మన మీద పంజా విసిరితే తట్టుకోగలమా? సువిశాల భారత్ లో ఏ దేవాలయం మీదనో, ఏ స్కూల్ మీదనో ఇలాగే ఉగ్రభూతాలు విరుచుకుపడే ప్రయత్నం చేస్తే మనం ఆ దాడిని తిప్పికొట్టగలమా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఎంత సేఫ్ గా ఉంది? మన భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నాయి? ఇది ఉగ్ర చరిత్రలోనే అత్యంత హేయమైన ఘటన. ఆర్మీ స్కూల్లో చిన్నారుల్ని కర్కశంగా చిదిమేశారు. ముళ్ళు తగిలితేనే కళ్ళు చెమ్మగిల్లే చిన్నారులపై తూటాల వర్షం కురిపించిన నైత్యానికి పాక్ వేదికైంది. ఇదొక్కటే కాదు, తమను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని 150 మంది మహిళలను కూడా కాల్చి చంపేశారు ఉగ్రవాదులు. అందులో గర్భిణులు కూడా ఉన్నారు. ఇన్నాళ్లు మత ఛాందసవాదులు, తీవ్రవాదులు మహిళలు, చిన్నపిల్లల జోలికి వెళ్లలేరులే అన్న ధీమా ఉండేది. కానీ ఈ 2 ఘటనలతో అది కూడా లేదని ఓ క్లారిటీ వచ్చేసింది. అంటే ఇప్పుడు తీవ్రవాదం అడుగుపెట్టిన అన్ని దేశాల్లో ఎవ్వరి ప్రాణాలకు భద్రత లేదని తేలిపోయింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, పాకిస్తాన్, నైజీరియా ఈ 5 దేశాలు ఉగ్రభూత దాడులతో నిలువెల్లా గాయాలై నిత్యం నెత్తురోడుతూనే ఉన్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 18,000 మందికి పైగా ఉగ్ర దాడుల్లో చనిపోతే అందులో 82% మంది ఈ 5 దేశాలకు చెందిన ప్రజలే. ఈ 5 దేశాల తర్వాత ఇలా ఉగ్రదాడులతో భీతిల్లుతున్న దేశం ఏమిటో తెలుసా? మన భారతే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉంటే అందులో మనము ఉన్నాం. ఇక ముఖ్యంగా ఆసియా ఖండంలో పెచ్చురిల్లుతున్న ఉగ్రభూతానికి బలవుతున్న దేశాల్లో మనది 6వ స్థానం. ప్రస్తుతం ఆసియా దేశాల మీద దాడులకు తెగబడుతున్న తీవ్రవాద సంస్థలు తాలిబన్లు, అల్-ఖైదా, ఈసిస్, బొకో హరాం. వీటిల్లో 3 ఉగ్రవాద సంస్థలు భారత్ను టార్గెట్ చేశాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదానికి నిలయమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నన్ని రోజులు ఉగ్రవాదానికి సహకరించేటువంటి శక్తులను మనం పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టినంత వరకు భారతదేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలా. ఇదొకటే కాదు, గడిచిన 1 ఏడాదిలోనే ప్రపంచం వ్యాప్తంగా ఉగ్రవాద దాడులు 44% పెరిగిపోయాయని గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నెత్తుటి అక్షరాలతో నివేదికలిస్తోంది. ఎవరెంతగా ఖండించినా ముప్పురిగొంటున్న ఉగ్రభూతాల్ని మాత్రం నిలువరించలేకపోతున్నారు. మొన్న పెషావర్, నిన్న ఇరాక్, నేడు సిరియా, రేపు భారత్ కూడా కావచ్చు. ఇదే జరిగితే ఆ ఉగ్ర దాడిని మనం తిప్పికొట్టగలమా? అసలు ఉగ్రవాదుల దాడి నుంచి తప్పించుకోగల సత్తా మనకు ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకసారి తెలియక దెబ్బతింటే అది దెబ్బ కొట్టిన వాడి తప్పు. కానీ రెండోసారి అదే దెబ్బ అదే వ్యక్తి కొడితే అప్పుడు మాత్రం దెబ్బతిన్న వాడిదే తప్పు. ఎందుకంటే గతానుభవం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడమే ఆ తప్పు. సరిగ్గా 6 ఏళ్ల కిందట ముంబై నగరాన్ని గుప్పెడు మంది సాయుధులైన తీవ్రవాదులు గడగడలాడించారు. ఆ దాడికి యావత్ దేశమే చివురుటాకులా వణికిపోయింది. మరి ఇలాంటి దాడే అమెరికా మీద కూడా జరిగింది. 2001 సెప్టెంబర్ 11 దాడులతో గత చరిత్రని పునర్లిఖించిన అల్-ఖైదా అగ్రరాజ్యం వేలుతోనే ఆ దేశం కన్ను పొడిచేసింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, అమెరికాపై ఉగ్రదాడి జరిగి ఇప్పటికీ 13 ఏళ్లు గడిచాయి. కానీ ఈ మధ్యలో ఏ ఒక్క తీవ్రవాది అమెరికా వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయాడు. కానీ ఆ దాడులతో ముంబై దాడుల్ని పోల్చుకునే మనం మాత్రం భద్రతా చర్యలు తీసుకోవడంలో ఘోరమైన తప్పిదాలకు పాల్పడ్డాం. 9/11 తర్వాత అమెరికాపై ఒక్క తీవ్రవాది కూడా అడుగు పెట్టలేకపోయాడు.
కానీ 26/11 దాడుల తర్వాత అంటే గడిచిన 6 ఏళ్లలో మన దేశంలో 21 బాంబు పేలుళ్లు జరిగాయి. వందలాది అమాయకులు బలైపోయారు. ఎక్కడి వరకు ఎందుకు మరోసారి ముంబై నగరమే నెత్తురోడింది. మన దేశంలో ప్రజా భద్రత మీద ఎంత నిర్లిప్తత ఉంటుందో ఈ ఒక్క బాంబు పేలుళ్లతో తెలిసొచ్చింది. 2011 జూలై 13న ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లే మన దేశ నిఘా సంస్థల నిర్లిప్తతకు అద్దం పెట్టాయి. ఎందుకంటే ఈ మారణ హోమానికి తామే కారణమని ఇండియన్ ముజాహిద్దీన్ స్వయంగా ప్రకటించుకునే వరకు ప్రపంచానికి కారకులెవరో తెలియలేదు. పాక్ అండదండలతో భారత్ పై కక్ష కట్టి లష్కరే తోయిబా అనే ఉగ్ర వృక్షం నుంచి పుట్టిన ఇండియన్ ముజాహిద్దీన్ ఎక్కువగా 13, 26 తేదీల్లోనే దాడులు చేస్తూ వస్తోంది. ఇది చరిత్ర చెప్పుకొస్తున్న సత్యం. ఇదొక్కటే కాదు, ముంబై దాడుల్లో దొరికిన ఒకే ఒక తీవ్రవాది కసబ్ పుట్టినరోజు కూడా జూలై 13. అప్పటికి ఆర్థర్ జైల్లో ఊచల్ లెక్క పెడుతున్న కసబ్ ను విడిపించడానికి ఉగ్రవాదులు చెయ్యని ప్రయత్నం లేదు. ఆ రోజు ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాస్తంత లోకజ్ఞానం ఉన్నవారికి కూడా అర్థమైపోతుంది. కానీ మన నిఘా సంస్థలు మాత్రం ఆ రోజు ముంచుకొచ్చిన ఉత్పాతాన్ని ఊహించలేకపోయాయి. దీంతో మరోసారి ముంబై నెత్తురోడింది. ఇక ఈ జన్మకు ఉగ్రదాడుల నుంచి భారత్ భయపడే ప్రసక్తి లేదన్న నిష్ఠుర సత్యాన్ని మరోసారి లోకానికి చాటి చెప్పాయి నాటి పేలుళ్లు. కానీ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది వేటగాడు పక్షి లాంటిది. పక్షి బతకాలంటే ప్రతి క్షణం పక్షి అప్రమత్తంగా ఉండాలి, అదృష్టం దక్కాలి. వేటగాడు విజయం సాధించాలంటే ఒక్కసారి వాడికి గురి చూసి కొడితే చాలు. కాబట్టి టెర్రరిస్టు 100 ప్రయత్నాలు చేస్తే 99 సార్లు విఫలమైనా కూడా ఒక్కసారి విజయం సాధిస్తే దేశాన్ని నష్టపోతుంది. అంచేత దేశాన్ని కాపాడుకునే వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు నిరంతరం ఉండాలి, ఎప్పుడు కష్టమైంది. టెర్రరిస్ట్ ప్రయత్నం తేలిక. ఆ రోజు ముంబైలో పేలిన మొదటి బాంబు జవేరీ బజార్లోని. ఈ ప్లేస్ కూడా ఓ ఉగ్ర చరిత్ర ఉంది. 1993లో వరుస బాంబు పేలుళ్లు ఈ ప్రాంతంలోనే జరిగాయి. అంటే ఒకే చోట 2 సార్లు బాంబులు అమర్చిన మన నిఘా యంత్రాంగం మాత్రం నిద్రపోతూనే ఉంది. నిజంగా ఈ దాడుల వెనుక తీవ్రవాదుల తప్పిదం ఎంత ఉందో, మరోసారి దాడులకు అవకాశం ఇచ్చేలా మన వ్యవస్థలో లోపాల్ని పెంచి పోషిస్తున్న మన నిఘా యంత్రాంగానిది కూడా అంతే తప్పిదం ఉందన్నది నిర్వివాదాంశం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.